experience in Kuchipudi as well as Bharatanatyam. 300 plus students train చేస్తూ ఈజీ కలర్ఫుల్ చేయడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ గో అహెడ్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ అవుతున్న కొద్దీ ఈ ట్రైనర్ గురించి ఫర్దర్గా మనం ట్రైనింగ్ తీసుకునే ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ డాన్స్. గణమోదక చేష్ట చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పద నమస్తే. మూషిక గణమోదక చేష్ట చామర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పద నమస్తే. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగయం ఆకార్యం చంద్రతారాధిపం. ఆకార్యం చంద్రతారాధిపం నమః సాత్వికం శివం 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 శివం. Woo! That was a fantastic start. కురిపించవే కరుణాంబురాశి జతులతో గాఢమే నాట్యం చేసే గతులతో నామశతంబుల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని దాత
ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ. ఆ టీచర్ ట్రైనింగ్తో పాటు అంత ఓపిక తీసుకొని వచ్చిన పేరెంట్స్, స్పెషల్లీ ఉమెన్స్ డే రోజున ఉమెన్ అంత రెడీ చేయించుకొని ఆ టైం తీసుకొని ఎగ్జామ్స్ టైంలో కూడా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. పాపం ఎగ్జామ్స్ టైంలో ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి రెడీ అయి కూర్చున్నారు. మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టొచ్చేమో వాళ్ళ కోసం. ఇస్ సరస్వతి, తేజస్వి, ఫస్ట్ రాముని తలుచుకుందాం. అయితే విల్ స్టార్ట్ విత్ హరిది. కోసలే సాయమందః సదా సపోపాది వెంకసలం భీష్టదాయ మహితమంగళం. కోసలే సాయమందః సదా సపోపాది వెంకసరాయ మంగళం. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసే లోపల ఎవరైనా చిన్నపిల్లలు ఏమైనా శ్లోకాలు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ప్రకృతి నీవేనమ్మా. హై స్కూల్లో చదువుతున్నాను, 5th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు నేను దక్షిణామూర్తి శ్లోకాన్ని చెప్పబోతున్నాను. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మాగం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందం వయం లేవం నిర్మల స్ఫటికాకృత ఆధారం సర్వ విజ్ఞాన హయగ్రీవ ఉపాస్మహే. ఓం నమ శివాయ గురవే సర్వలోకాన భిషజే భవరోగిణ హృదయే సర్వ విజ్ఞాన. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం ఐ సరస్వతియే నమః. ధన్యవాదములు. 3వ తరగతిలో చదువుతున్నాను. శ్లోకం చెప్పబోతున్నాను. సరిగా మా ప దరిశాని ద పాగ మాదా మారి గ పగ స రే మారే ని స సరిగా మా ప దనిశాని ద పాగ మాదా మారి గ పగ స రే మారే ని స ప మా గ గ రి ప పాద పమ మా పమ గ మగరి రే గరి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురు గుహ సముద్భవే శివేవ శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురు గుహ సముద్భవే శివేవ పామర మోచని పంకజలోచని పద్మాసనవాణి హరిలక్ష్మీనుతే శాంభవి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురు గుహ సముద్భవే శివేవ. ధన్యవాదాలు. కృష్ణ హరే కృష్ణ 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 దేవకి నందన తుమको वंदन रखते सबकी लाज सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज. देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज. मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी. मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी. बंसी बजैया रास रचैया
everyone. Best student and పాప ఒక్కసారి ఓ వేసుకుందామా?
ఉమెన్స్ డే కదా, గర్ల్స్ కాదు కదా. ఉమెన్స్ ఎవరైనా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారా? ఎనీ ఉమెన్ ఇన్ ద క్రౌడ్? చూడండి, మీరు అందరూ భయపడుతున్నారు కదా. మీరు భయపడకుండా ఉంచడానికి మాలో నుంచి కొంతమంది అమ్మాయిలు కాదు, ఉమెన్ డాన్స్ చేయడానికి వస్తున్నారు కేరళ సాంగ్ తో. ఈ లోపు చిన్నపిల్లలు డాన్స్ చూద్దాం. మళ్ళీ వేరే ట్రూప్ నుంచి వస్తున్నారండి. ట్రైనర్ పేరు రూపా చౌదరి, ఇదిగో నా ముందున్నారు. ఈవిడ కూచిపూడి నేర్పిస్తారు. ఇందాక వచ్చిన పర్ఫార్మెన్సెస్ అన్ని భరతనాట్యం, కూచిపూడి రెండు నేర్పిస్తున్నారు. ఈవిడ స్పెషల్లీ ఓన్లీ కూచిపూడి మాత్రమే నేర్పిస్తారు. ఈ పిల్లల డాన్స్ కూడా చూద్దాం. మూషిక వాహన మోదక చేష్ట చామర కాణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే. మూషిక వాహన మోదక చేష్ట చామర కాణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే. దీన వినాయక పాద నమస్తే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. సిద్ధి భవతు మే సదా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూషితే పంకజచక్ర గదామస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూషితే పంకజచక్ర గదామస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే. బ్రహ్మాంజలి సాంగ్. ఉద్యమాల పొద్దురా ప్రశ్నించే గలమురా, వాంచనంటూ గతకొద్దని ప్రజలకు నేర్పిండురా. హుద్దుల్లా పూరులోన సకల జనుల బలమురా, బలహీనుల బలగమై హనుమంతన్న నిలిచరా. కుట్రలెన్ని చేసిన వాళ్ళు కేసులెన్ని పెట్టినా, వకీలయ్యే కార్యకర్త గుండె సబ్బుడాయరా. హుద్దుల్లా పూరులోన కాంగ్రెసుకు అడ్డెవడని మన అన్న హనుమంతన్న భయమై నిలిచినాడు. జై హనుమంతన్నా జన ప్రభంజనం నువ్వన్నా, జయ హో హనుమంతన్నా జనం గుండె సప్పుడన్నా.
కోలన్ వెంకట్రామరెడ్డికి పుట్టిన పులి బిడ్డరా, ఉన్నత చదువులు చదివి ప్రజల సేవ కొచ్చరా, తెలంగాణ ఉద్యమాన విప్లవమై ఎగిసరా, సొంత ఆస్తులను సైతం అమ్మి జనులకిచ్చరా, అట్టడుగు వర్గాలకు అండదండ తానురా, ఉత్పుల్లా పూరు కోస తీర్చగ బయలెల్లెరా. సొంత నిధులతోని కాలనీనే కట్టి సకల జనుల క్షేమం కోరిన వాడన్నా, కొలన్ హనుమంతు రెడ్డన్నకు సాటబడు నాడురా. జై హనుమంతన్నా జన ప్రభంజనం నువ్వన్నా, జయ హో హనుమంతన్నా జనం గుండె సప్పుడన్నా. ఏ ఉద్యమాల పొద్దురా ప్రశ్నించే గలమురా, వాంచనంటూ బతకొద్దని ప్రజలకు నేర్పిండురా. ఇక ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు కన్నీళ్ళు మనకని ఈ కుటుంబ పాలనపై యుద్ధం ప్రకటించరా, తండ్రి కొడుకులాడుతున్న నాటకాలు చాలని, పేద బీద వర్గాలకు న్యాయం జరిగించాలని, కళ్ళబొల్లి మాటలకు మోసపోకు సోదరా, కష్టజీవి కడుపాకలి అన్నతోన తీరునురా. తెలంగాణ ఇచ్చినట్టి మన అమ్మ సోనియని మరువబోకు తమ్ముడా. കവിത പാടതീരം കായലലകൾ പുൽകും കണുവലിയുമീറൻ കാറ്റിൽ ഇളഞ്ഞാറിൻ നിലയാടും കുളിരുലാവും നാട് നിറപൊലിയേകാമെന്നരിയ നേരിന പുതുവിള നേരുന്നോരിനിയ കാടിടാ പാടാ കുട്ടനാടിൻ നീളം നിരകളാടും ഒരു ഹരിത ചാരുതീരം പുഴയോരം കളമേളം കവിത പാടും തീരം. കണ്ണോട് കരിയുടും മണ്ണുതിരും മണമോ, പെണ്ണിനു വിയർപ്പാലേ മധുമണമോ, പച്ചവള പൊന്നും ചെളിക്കൊലുസ, പെണ്ണിവൾ കളമാറ്റം കളമൊഴിയാ, കൊച്ചികൾ പകൽ നീളെ കാണും, ഒട്ടിടും അനുരാഗ കരൾ പോലെ, മണ്ണിനും ഇവൾ പോലെ മനം തുടിക്കും പാടാ കുട്ടനാടിൻ നീളം നിരകളാടും ഒരു ഹരിത ചാരുതീരം പുഴയോരം കളമേളം കവിത പാടും തീരം കായലലകൾ പുൽകും കടുമലിയുമീറൻ കാറ്റിൽ ഇളഞ്ഞാറിൻ നിലയാടും കുളിരുലാവും നാട് നിറപൊലിയേകാമെന്നരിയ നേരിന പുതുവിള നേരുന്നോരിനിയ നാടിതാ പാടാ കുട്ടനാടിൻ നീളം നിരകളാടും ഒരു ഹരിത ചാരുതീരം പുഴയോരം കളമേളം കവിത പാടും തീരം.
అధ్యక్షులైనటువంటి లక్ష్మి గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఆవిడ మంచి మంచి నమస్కారం అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మీకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళలంటే మహారాణులంట. ఎందుకంటే వంటింటి నుంచి అన్ని కూడా చక్కబెట్టేది మహిళలే. ఈ రోజు మన ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. మండలి స్వర్ణ మహిళా మండలి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. మన నాగశిరోమణి గారి ఆధ్వర్యంలో తన అధ్యక్షురాలు, తన ఆధ్వర్యంలో తన కమిటీ సభ్యులు అందరు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము. ఈ యొక్క కార్యక్రమానికి మన కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జి మన కొలన్ హనుమంత్ రెడ్డి అన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేయడము. అన్నకి మన మహిళలందరి తరపున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్తూ అందరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరు అన్నగారికి వేరే ప్రోగ్రామ్స్ వెళ్తారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా, మీరందరూ కూడా అందరు మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరు మంచి కుటుంబాన్ని నడిపే వాళ్ళు ఉన్నారు. మంచి ఏంటో చెడేంటో మీ అందరికీ తెలుసు కాబట్టి మీ అందరూ మంచిగా కలిసి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి అన్న మహిళలందరినీ కూడా మహారాణులు చేస్తా అన్నారు. ఏమన్నారు? మహారాణులు అంటే మహిళలందరూ కూడా ఆర్థికంగా బలపడడానికి వాళ్ళు స్వయం ఉపాధి ద్వారా పనులు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా చూస్తే ఈ రోజు మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళకి బస్సులు ఇవ్వడం జరిగింది, పెట్రోల్ బంక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు తెలుసా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చారు తెలుసా మీకు? మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్లు మొత్తం వేసారు, అకౌంట్స్లలో వేసారు. అకౌంట్ మరి చప్పట్లు కొట్టించండి. మనకి ఇంట్రెస్ట్ లేకుండా గతంలో మనకి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మనకి పావులా వడ్డీగా ఇచ్చారు. అప్పుడు మనకి మిగతా అమౌంట్ రిటర్న్ ఇచ్చారు. కానీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకి చేసిందంటూ ఏమీ లేదు. మనము బ్యాంకి వాళ్ళకి మొత్తము ఫుల్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది. కానీ ఈరోజు రేవంత్ అన్న గారి నాయకత్వంలో మనకి ఈరోజు ఇంట్రెస్ట్ లేని రుణాలను ఇచ్చి మహిళలను మహారాణులుగా చేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి ఈరోజు కుత్బుల్లాపూర్ లో మరి మన హనుమంత్ అన్న ప్రతి విషయంలో కూడా మహిళలకి సపోర్ట్ గా ఉంటూ ముందుకు వెళ్తూ ఏ యొక్క ఇబ్బంది వచ్చినా, ఏ కార్యక్రమమైనా, ఏ పని విషయంలో వెళ్ళినా అన్న అందరికీ ముందుగా ఉంటూ వారికి సంబంధించిన అధికారులతో మాట్లాడుతూ ఈరోజు కుత్బుల్లాపూర్ లో ఓడిపోయినప్పటికీ కూడా ఓడిపోయిన అన్న బాధలో ఉండకుండా నేనున్నాను మీతో పాటని ప్రజలందరిలో ఉండి ప్రజలకి వెన్నెంపుండి ప్రతి విషయంలో కార్యకర్తలకు సపోర్ట్ ఇస్తూ ఈరోజు మన కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజలను కానీ ముందుకు తీసుకెళ్తూ వారి సమస్యలను పరీక్షిస్తున్న మన కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ అన్న గారికి మరొక్కసారి మహిళా కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఇక్కడికి వచ్చిన మా సంజీవ్ రెడ్డి తమ్ముడు, మళ్ళీ అదే విధంగా మన డాబాసిన్ తమ్ముడు, మళ్ళీ అదే విధంగా మన నాగిరెడ్డి అన్న గారు, రంగారావు అన్న గారు, మరి మన్యం రాజు గారు, కొంచెం పేరు కొద్దిగా నోటెడ్ అవుతుంటుంది ఇప్పుడు కొత్తగా కదా. అందరికీ మన తమ్ముళ్ళకి అందరికీ కూడా హరికి అందరికీ శ్రీధర్ అన్న మా ట్యూషన్ ప్రెసిడెంట్ మర్చిపోయినా, మళ్ళీ ఇంకేం లేదు నా పేరు మర్చిపోయినా కాబట్టి మా శ్రీధర్ అన్నకి మేమంతా పాత వాళ్ళం అనమాట. అంటే ఇప్పుడు కూడా పార్టీకి పనిచేస్తూ అన్న వాళ్ళు ఎంబటుంటూ నడుచుకుంటూ ఉండే వాళ్ళం అందరము. కాబట్టి ఈరోజు అన్నే మా ధైర్యం, మా బలగం కాదు, మా ఆస్తులు కాదు, ఏం కాదు. మాకు ధైర్యం ఎవరు? కొలన్ హనుమంత్ రెడ్డి అన్న అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ధైర్యం. మాకు ఏదన్నా బాధ వస్తే మా అన్న ఉన్నాడు అన్న బాధ, బలగం కాదు, ఆస్తులు కాదు, ఏది కాదు. మా అన్నే మా ఆస్తి, అన్నే మా బలగం. కాబట్టి అందరికి ఇంత మంచి ఇన్ఛార్జి మనకున్నందుకు ఆ భగవంతుడు రాబోయే రోజులో అన్నను ఒక మంచి పొజిషన్ లో చూడాలా. ఎందుకంటే మహిళల ఆశీర్వాదంలో చాలా బలం ఉంటది. మీ అందరు మనస్ఫూర్తిగా అన్నని ఈ రోజు ఆశీర్వదించండి. రాబోయే రోజులు అన్నను మంచి పొజిషన్ లో చూడాలని కోరుకుంటూ మరి నాగశిరోమణి గారికి, వారి కమిటీ సభ్యులకి, మరి ఇక్కడ అధ్యక్ష అందరికీ, నాతో పాటు వచ్చిన మహిళా సోదరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మొదటి నుంచి కూడా మహిళల కోసం పనిచేస్తూ మహిళల కోసం పోరాటాలు చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత అయినటువంటి
కార్యకర్తగా మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నట్టు టైంలో కూడా చెక్కు చెదరకుండా నా పార్టీ నా జెండా అని నిలబడినందుకు మన మహిళలందరి తరఫున ఒకసారి వారికి మన చప్పట్లతోటి అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మరి మహిళల పట్ల మహిళా పక్షపాతిగా మరి అంటే నేను ఈరోజు రాజకీయాలు తీసుకురావద్దు అనుకున్నాను, కానీ మహిళలను చూస్తుంటే కొన్ని సందర్భాలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల పట్ల మహారాణులుగా చూడాలని చెప్పి ఆయన ఒక దీక్షతోటి పనిచేశారు. అట్లుగా రేషన్ కార్డు మీద మరి మహిళల ఫోటో ఉంటేనే రేషన్ కార్డు ఇచ్చే విధంగా, పట్టాలు మహిళలు ఉంటేనే పట్టాలు ఇచ్చే విధంగా ఆ రోజు పనిచేశారు. మరి ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో మహిళలకు సంబంధించిన కార్యక్రమాలే చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మన అందరము కూడా ఎప్పుడు ఉండి మరి రాబోయే ఎలక్షన్స్ లో కూడా GHMCలో కూడా మనం కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఎవరికి ఇస్తే వారికి మహిళలందరూ ఒకే వైపు ఉండి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మన కొల్లా హనుమంతరెడ్డి అన్న గారిని వారి ప్రత్యేకమైన మహిళల గురించి మరి వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా మన్నెమరాజు గారు ఒక్క నిమిషం మాట్లాడతానన్నాక మన హనుమంతన్న జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికపై ఉన్నటువంటి మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కుతుబుల్లాపూర్ రథసారథి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భుజస్కంధాలపై వేసుకొని ఈరోజు నడిపిస్తున్నటువంటి హనుమంతన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మా మిత్రులు పేరు పేరున మనందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా మండలి మనీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆమెకు కూడా మహిళా దినోత్సవం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఒకటి తెలియజేస్తున్నా, గత ప్రభుత్వంలో మన మహిళలకు ఏ విధంగా పథకాలు అందినాయి కానీ తులసక్క కానీ కూడా మంచిగా వివరించి చెప్పారు. పొదుపు మహిళలకు మరి ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు కానీ పెట్రోల్ పంపులు కానీ మా దాంట్లో ఫిషరీస్లా ఫిష్ స్టాల్స్ కన్నా ఈరోజు మహిళా సోదరిమణులకు అందిస్తున్న విషయం ప్రతి ఒక్క సోదరి మహిళకు కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పొదుపు సంఘాల సమైక్య ప్రెసిడెంట్లను కూడా అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఒక గుర్తింపు తెచ్చి ఒక ఫ్లాగ్ కాస్టింగ్ కూడా ఒక ప్రిన్సిపల్ వచ్చి వాళ్ళ గౌరవపదంగా ఈరోజు లెటర్ ఇచ్చి మీరు ఇక్కడికి రావాలమ్మా అని చెప్పేసి కూడా వాళ్ళకు గౌరవంగా వచ్చి ఒక ఫ్లాగ్ కాస్టింగ్ చేపిస్తే ఒక సోదరుమని కూడా మాకు చెప్పడం జరిగింది. అట్లాంటి మరి ఎన్నో కార్యక్రమాలు కూడా మరి రేవంత్ అన్న కూడా పొద్దున చాలా స్పష్టంగా మహిళా సోదరుమణులకు కూడా మన టీవీ పరంగా మేము చూసాము, స్పీచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు మహిళలని ఎంతో ధనవంతులు చేయాలనే లక్ష్యమే రేవంత్ అన్న ప్రభుత్వానికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి హనుమంత్ అన్నకు కూడా మరి వేరే పని ఉంది కాబట్టి అన్న మాట్లాడతానని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సన్మానం చేయాలని మన నాగశిరోమణి గారు కూడా ముందుండి వెళ్ళి సన్మానం చేయాలని కోరుకుంటున్నాం. లక్ష్మి గారికి హనుమంతన్నకి. స్వర్ణశ్రీ మహిళా మండలి సభ్యులు వాళ్ళకిచ్చిన సపోర్ట్కి, ఇప్పుడు ఇస్తున్న సపోర్ట్కి, ఇంకా చేయబోయే సపోర్ట్కి ఎప్పుడు అలా హనుమంత్ రెడ్డి గారి సపోర్ట్. లక్ష్మి ఉమెన్స్ డే సందర్భంగా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఇన్ఛార్జ్ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ఆర్ లక్ష్మి గారికి, మహిళా గ్రూప్ సభ్యురాలు మణి గారికి, ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా సాయి తులసి గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా సారీ ఏమనుకోకండి, అందరి పేర్లు తెలిసినా కూడా చెప్తున్నాము. అందరికి కూడా పేరు పేరున అందరి మిత్రులే. అదేవిధంగా మహిళలు మన రేవంత్ రెడ్డి గారు మీకు తొందరలోనే 50% రిజర్వేషన్ కూడా ఇస్తారు. మీ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తాయి. మనం మగవాళ్ళతో సమానంగా ఇప్పటికే ఎన్నో హక్కులు వచ్చినాయి. ఇంకా కూడా మున్ముందుగా నిజంగా ఈ సభా వేదికగా
మీరందరూ కూడా చాలా బాధ్యతగా ఫ్యామిలీలను చక్కదిద్దుతున్నారు కాబట్టి రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎవరైనా సరే మగవారు ఎవరైనా ఉన్నత స్థాయికి వెళ్తున్నారంటే మీరు బాధ్యతగా కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి ఎదగలుగుతున్నారు. ఇదేదో మహిళా సందర్భంగా మీకు గొప్పగా చెప్తాం కాదు, ఇది వాస్తవం. ఎక్కడైతే మగవాడు ఫెయిల్ అవుతారో అక్కడ ఆడవారు ఎంతో బాధ్యతగా కుటుంబాన్ని పోషిస్తున్నారు, కుటుంబానికి బాధ్యతగా తీసుకుంటున్నారు. అదే మగవాడు ఫెయిల్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్న ఒక ఆడమనిషి ముందుకొచ్చి కుటుంబాన్ని అండగా ఉంటుంది. ఇది మన ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్నో చూశాను కాబట్టి మీరు నిజంగా కూడా మీ అందరికి కూడా శిరస వంచి మీ అందరికీ పాదావందనం చేసినా తప్పులేదు. మీరు అంత బాధ్యతగా ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా శిరస వంచి పాదాభివందనం చేస్తున్నారు. అదేవిధంగా ఇక పెద్దలు హనుమంతరెడ్డి గారు మాట్లాడాలి. వారికి చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి మా అందరి మిత్రుల తరఫున నేను వారికి ప్రత్యేకంగా కూడా అవి ఇచ్చేసినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ మీకు మరొకసారిగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఆర్ నాయక్ నగర్లో ప్రతి సంవత్సరం కూడా సోదరిమణి మణి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రతి సంవత్సరం ఆహ్వానిస్తూ మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి మణి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కార్యక్రమంలో చాలా చక్కగా యాంకరింగ్ చేస్తున్నటువంటి సోదరిమణులు మరి తులసి గారు సోదరిమణులందరికీ కూడా, అదేవిధంగా మేము వచ్చిన తర్వాత చాలా చక్కటి నృత్యాలను ప్రదర్శించినటువంటి చిన్నారులు కానీ కేరళ నృత్యాన్ని ప్రదర్శించినటువంటి సోదరిమణులను కూడా, వాళ్ళు కేరళ వాళ్ళేనా మరి తెలుగు వాళ్ళ అనేది, కానీ తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు మీరు. ఓకే, వెల్కమ్. బప్పా ప్రసాద్ గారిని, ప్రభాకర్ గారిని, అజయ్ గారిని కూడా ముందుకు మీ రావాలి. అందరినీ కూడా అభినందిస్తూ పొద్దుటి నుంచి చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి మీకు ఇప్పుడే చెప్తా ఉన్నారు, మహిళా మండళ్లకు రంగారావు గారు కానీ, మన్నెరాజు గారు కానీ, శ్రీధర్ రెడ్డి గారు, మరి నాగిరెడ్డి గారు, హరి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, సీతారాం రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, సంజీవ రెడ్డి గారు, మరి మిత్రులందరూ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా వారికి మహిళా సంఘాలకు మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఇదే రకంగా మహిళలను మనం ముందుకు పెట్టి మనం వెనకాలండి ప్రతి కార్యక్రమాన్ని కూడా నడిపితే తప్పకుండా అన్ని కుటుంబాలు కూడా బాగుపడతామనేటువంటి నమ్మకం విశ్వాసంతో ఇవాళ ప్రతి ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడే చెప్పినారు లక్ష్మి గారు కానీ, మన్నెరాజు గారు కానీ చెప్పినారు, రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో మహిళలందరినీ మహారాణులను చేయాలని, 1 కోటి మంది మహిళలను ఈ టర్మ్లోనే కోటీశ్వరులను చేయాలని చెప్పి వారు ఒక దృఢ సంకల్పంతో ధ్వనులండి. మహిళల గురించి ఎంత పెద్ద మాట చెప్పారు. అయితే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఒక బుద్ధి లేని నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్తాడండి? అసలు చిన్న పిల్లలకు చెప్పిన వాళ్ళు నవ్వుతారు ఆ విషయం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే బడ్జెటే కోట్లు అన్ని 1000 కోట్లు ఉండాలన్నా అండి? అవసరం లేదుగా. ఇవాళ చాలామంది గొప్ప వాళ్ళు అవుతున్నారు. అవన్నీ వాళ్ళు ప్రభుత్వ బడ్జెట్తోనే అవుతున్నారా? ఎన్నో వ్యాపారాలు చేసుకొని చక్కగా సక్సెస్ అయ్యి కోటీశ్వరులు అవుతారు. వాళ్ళు కోటీశ్వరులు కావడానికి వారికి ప్రోత్సాహాన్ని ఇస్తాం, వారికి పెట్టుబడిని ఇస్తాం, వారికి అన్ని రకాలుగా వారి బిజినెస్ చేసుకోవడానికి ఇవ్వడం ద్వారా వాళ్ళని కోటీశ్వరులను చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే 10 సంవత్సరాలు ఏమీ చేయలేనటువంటి వ్యక్తి ఇవాళ అవహేళన చేస్తూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే 1 కోటి కోట్లు బడ్జెట్ ఉండాలట. ఇది అతని తెలివి.
రాజకీయంగా విమర్శించడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు ఇవాళ మనందరి దౌర్భాగ్యం 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పాలించారు. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. అప్పుల పాలు చేసి ఆ చేసిన అప్పులకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు 6,000 కోట్ల ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఇవాళ ప్రతి ఒక్కరికి ఇవాళ మహిళలు మీరందరూ ఉన్నారు. మీ పిల్లలందరికీ రేపు పొద్దున చదివించుకుంటున్నారు మీరు కష్టపడి. మీ చదివించుకుంటున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి జరగాలనా వద్దా? దొరకాలంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. మరి బడ్జెట్ చూస్తేనేమో మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు. మీ పిల్లలందరికీ భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలంటే మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఫ్యూచర్ సిటీని తీసుకురావడం జరిగింది. ఆ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం అండి? నా కోసమో రేవంత్ రెడ్డి గారి కోసమో కాదు, మన పిల్లలందరి భవిష్యత్తు కోసం ఓ చక్కటి ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేయడం జరిగింది. దానికోసం దేశ విదేశాల నుండి పెట్టుబడిదారులను, పెద్ద పెద్ద ఇండస్ట్రీలను, వాణిజ్య సంస్థలను ఇక్కడికి ఆహ్వానించడం ద్వారా గ్లోబల్ సమిట్ ఏర్పాటు చేయడం ద్వారా 5,75,000 కోట్ల పెట్టుబడులు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి ఫ్యూచర్ సిటీలో. మరి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, అమెరికా కానీ, సౌత్ కొరియా కానీ వెళ్ళినప్పుడు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని చెప్పి అగ్రిమెంట్లు జరిగినాయి. అంటే 8 లక్షల పై చిలుకు కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇక్కడ మనకు రాబోతా ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరి కోసమో కాదు, రేపు మన బిడ్డలు చదువుకొని బయటికి పోయిన తర్వాత వారికి ఉద్యోగ ఉపాధి దొరకడం కోసం డే అండ్ నైట్ మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మేము కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ మహిళా దినోత్సవం ఉంది. చాలా మంచి రోజు ఉంది. కొన్ని వందల పెళ్లిళ్ళు ఉన్నాయి, ఇవాళ గృహ ప్రవేశాలు ఉన్నాయి, మరి ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఇఫ్తార్ విందులు ఉన్నాయి. ఇవాళ కేవలం మాకే 50 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాకు మహిళా దినోత్సవం రోజు ఎక్కడ మహిళలు పిలిచినా మీరు వెళ్ళి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్తులో అన్ని రకాలుగా వాళ్ళను, వాళ్ళ బిడ్డలను ఆదుకుంటుంది అని మీరు వాళ్ళందరికీ భరోసా ఇవ్వాలి, అందరి దగ్గరికి వెళ్ళాలని చెప్పింది. అందుకే ఇవాళ పొద్దున్న నుంచి మేము ఇది 11వ ప్రోగ్రాం, మహిళా దినోత్సవ ప్రోగ్రాంలో మేము తిరుగుకుంటూ వస్తా ఉన్నాం. దినోత్సవ కార్యక్రమాలందరూ కూడా అక్కడ మీరు ఇక్కడ పెద్ద ఎత్తున్నారు, కొన్ని చోట్ల కొంత తక్కువ అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంతేకాదు పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా భరోసా ఇవ్వమని చెప్పి రాహుల్ గాంధీ గారు మాకు చెప్పింది. వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకు ఉద్యోగాలు, జీతభత్యాల్లో కూడా పెంపివ్వడంతో పాటు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ కూడా మన మహిళల్లో చాలా మంది రోజు ఎక్కడికి వెళ్ళినా మాకు పెన్షన్లు రాలేదు, మాకు ఇంకా ఇల్లు లేవని చెప్తా ఉన్నారు. మీకు అందరికీ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు చెప్పింది, మీరందరూ కూడా నిరాశ చెందొద్దు, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీరెవరెవరైతే అప్లై చేసుకున్నారో ప్రజా పాలనలో ఇందిరమ్మ పాలన కోసం మనమైతే ఏదైతే ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉందో మీరు అప్లై చేసినందుకు వాళ్ళందరూ కూడా మన మహిళా కాంగ్రెస్ లీడర్ల ద్వారా మీ అప్లికేషన్ పెట్టినటువంటి స్లిప్లు మా దగ్గరికి పంపించండి. మీకు అందరికీ కూడా పెన్షన్లు రాని వాళ్ళకి పెన్షన్లతో పాటు ఇల్లు రానటువంటి వాళ్లకు రాబోయే రోజుల్లో ఇంకా 8 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత మేం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ చెప్తూ ఈ మాట, ఈ ధైర్యం ఎందుకు చెప్తా ఉన్నామంటే మాకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మాకు ధైర్యాన్ని ఇచ్చి మీ దగ్గరికి పంపించారు. అందరి దగ్గరికి వాళ్ళు రాలేరు కదా, మీరు వెళ్ళి చెప్పండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మీకు భరోసా ఇవ్వడానికి, మీకు చెప్పడానికి, మీకు వారి ఒక మెసేజ్ని కన్వే చేయడానికి మాత్రం మేము ఇక్కడ రావడం జరిగిందని కూడా తెలియజేస్తూ తప్పకుండా
అన్ని రంగాల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, మరి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ లేవు అని కూడా చెప్తా ఉన్నారు. ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసిండ్రో ఆ దేవుడెరుగు. కానీ అప్పుడు కాంగ్రెస్ చేసిన డెవలప్మెంట్ మాత్రమే ఉంది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ మాత్రమే కనబడుతుందని నేను అనడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా ఉన్నారు. నిన్న కాక మొన్న మేము అంజిరెడ్డి బస్తీ అని ఇక్కడే బస్తీ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, అన్నా మేము 10-12 సంవత్సరాల నుండి మాకు నీళ్లు లేక బాధపడుతున్నాం. కొన్ని వందల సార్లు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ కార్పొరేటర్ని కానీ ఇంకోని కానీ ఎన్నిసార్లు అడిగినాం, ఎక్కడ మాకు రాలేదు. మీరు ఓడిపోయినా సరే, మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే, మీరు ప్రభుత్వంతో మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడి మాకు పైప్ లైన్ వేయించారు, ఫ్రీగా కనెక్షన్స్ ఇప్పించారు, మిమ్మల్ని మేము జీవితంలో మర్చిపోమని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇవాళ అంజిరెడ్డి బస్సు అలాంటి బస్సులు ఎన్నో కాలనీస్ లో ఇవాళ వర్క్ జరుగుతూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు తీసుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మనకుంది. ఇవాళ నేను మిమ్మల్ని ఓట్లు అడగడానికి రాలేదు. ఇవాళ ఓట్లు మన రంగారావు గారు నిలబడ్డారు, లేకపోతే మనరాజు గారు నిలబడ్డారు, హరి గారు నిలబడ్డారు అని చెప్పడానికి రాలేదు నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజల కోసం సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన పార్టీ ఇవాళ ప్రభుత్వంలో మనకు ఉంది. కాబట్టి మనమందరం కూడా మరి పూర్తిగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలను కానీ అభివృద్ధిని కానీ మనం ఉపయోగించుకోవాలని చెప్పి, మీరు దానికోసం అందరినీ మోటివేట్ చేయాలని, క్వశ్చన్ చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీకు భవిష్యత్తులో మేమందరం ఉంటాం. మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరినీ, సోదరి మనలో ఎవరినైనా మీరు అడగండి. తప్పకుండా మేము మీకు చేసే ప్రయత్నం, మీకు సాయం చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తూ, మీ ప్రాంత అభివృద్ధి కోసం కూడా కట్టుబడి ఉంటామని కూడా తెలియజేస్తూ, మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మీకు మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు సో మచ్ సార్. మరి మనకి ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన అధ్యక్షులు గట్టిగా కడతాల ధ్వనులండి. నాగశిరోమణి గారికి సన్మానం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫాలోడ్ బై అక్కడి నుంచి డోక్రా గ్రూప్స్ అని మనకి సపోర్ట్ చేస్తూ మహాలక్ష్మి సమైక్య ఫామ్ చేసుకొని స్వర్ణశ్రీ మహిళా మండలి తరపున ప్రతి పథకం అందరికీ అందుబాటులో ఉంచుతూ, లేడీస్ కి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అటు హనుమంత్ రెడ్డి గారి సపోర్ట్ నుంచి మనకి సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తున్న నాగశిరోమణి గారికి అండ్ వాళ్ళ బృందం అమ్ములాంటి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వేదిక మీద జరిగినటువంటి స్పోర్ట్స్ తో అన్నతోటి గిఫ్ట్స్ ఇప్పిద్దాము. కొంతమంది లిస్ట్ గిఫ్ట్స్ స్టేజ్ మీదకి తీసుకురండి తప్పకుండా. అలాగే దిగంబర్ రెడ్డి గారితో పాటు మనకి లైటింగ్ స్పాన్సర్ చేసిన వేణు గారిది కూడా పుట్టినరోజు అండి. ఈ రోజు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేణు గారిది కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అని మహిళల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇది మేమందరము కూడా కలిసి మరి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మహిళలకి సహకరిస్తూ ఇక్కడ ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. వారి మిసెస్ ఇక్కడ ఉన్నారు శిరీష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, నాగశిరోమణి గారిని మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాం.
శోభా గారిని వర్తి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ప్రకృతి నీవేనమ్మా, పడతి నీవేనమ్మా, జనని నీవేనమ్మా, జన్మకే జన్మైనవమ్మా. ప్రకృతి నీవేనమ్మా, పడతి నీవేనమ్మా, జనని నీవేనమ్మా, జన్మకే జన్మైనవమ్మా. గరుడగమల తవ చరణ కమల నిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ. జల జలయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ, జల జలయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ, విబుధ వినుత పద పద్మ. మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి, భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి, జనన మరణ భయహారి. మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ. శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా, శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా, సర్వలోక శరణా. మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ. అగణిత గుణగణ శరణ శరణద, అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల, విదలిత సురరి పుజాల. మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం, భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం, పాహి భారతీ తీర్థం. మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ, మమతా మమతా గురుదేవ. గరుడ కమల తవ చరణ కమల నిజ మనసిల సతు మమ నిత్యం, గరుడ కమల తవ చరణ కమల నిజ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ. లాస్ట్ సాంగ్ అండి ఈ రోజుకి ఇంట్రో కొంచెం గట్టిగా క్లాప్స్ తో. మన చేతులు వినిపించాలి సాంగ్ కంటే ముందు. పోషకం భవసుతం వినాయకం ముక్తి ముక్తి ప్రభూషితం భక్తపదం భావయామి. భక్తాని పోషకం భవసుతం వినాయకం ముక్తి ముక్తి ప్రభూషితం భక్తపదం భావయామి. శక్తి సహిత గణపతి శంకరాది సేవితం విరక్త సకల మునిగణ.
రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి స్టూడెంట్ వాళ్ళ మమ్మీతో పైకి రావాలి. అఫ్ కోర్స్ డాడీస్ కూడా. మా అమ్మ పేరు భాగ్యలక్ష్మి. My name is Swarprabha. My name is Yakshita. My name is Srinidhi. I'm the daughter of Sri Lakshmi. కంగ్రాచులేషన్ శ్రీలక్ష్మి గారు. విక్రమాదిత్య ఎక్కడున్నా స్టేజ్ మీదకి రా. శ్రీదేవి గారు ఆలస్యంగా వచ్చిన My name is Raj. My mother name is My name is Lekana. My mother name is Saravi. I taught in our class. My name is Asra. I am the daughter of Shravan. మేడం I am Durga Bhavani. లేకపోతే గురువు గారు రావచ్చండి. కేరళ డాన్స్ చేసిన వాళ్ళు స్టేజ్ మీదకి రావాల్సింది. ఇక్కడ చిన్నారులు చేసినటువంటి నిత్య ప్రదర్శన కూడా చాలా బాగుంది. ఎంతో ఎంకరేజ్ చేసి వాళ్ళ గురువు గారి దగ్గర పంపించి చక్కగా నేర్పించి ఎంత చక్కగా ప్రదర్శన చూపించారండి. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్న రఘుకుల తిలక
నాకు మీ సపోర్ట్ కావాలి అంటే మేము పొలిటికల్ గా రామమ్మా, పీకేఆర్ ఫౌండేషన్ తరపున అయితే వస్తాం, అలా సపోర్ట్ చేస్తూ వస్తాం, ఫౌండేషన్ తరపున వస్తాం, పార్టీ తరపున అంటే అని సపోర్ట్ చేసి మనకి ఈరోజు కో స్పాన్సర్ గా ఉంటూ మనల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన పీకేఆర్ ఫౌండేషన్ ఫౌండర్ కిషోర్ రెడ్డి గారిని ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలన్నా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద ఇచ్చిన పునీత్ ని కూడా కిషోర్ రెడ్డి గారితో పాటు పైన ఉండాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. మన మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ఎస్ఆర్ నాయక్ నగర్ కి బిఆర్ ఫౌండర్ అండి కిషోర్ రెడ్డి గారు మనకి విచ్చేసి ఎంతో చక్కగా మనం పిలవగానే నాగశిరోమణి గారిని మన్నించి ఆవిడ ఆహ్వానానికి మన్నించి ఆయన విచ్చేసి మనకి అమూల్యమైన సందేశం అందించాలనేసి కోరుచున్నామండి. కిషోర్ సుస్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా ఆలస్యమైంది, కొద్దిగా నన్ను మన్నించండి. ఎందుకంటే అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్లో కారణంగా ఈరోజు కొద్దిగా ఆలస్యం చేయడం జరిగింది. ఇంత పెద్ద ప్రోగ్రాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఇంతమంది మహిళలకు, అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రోగ్రాన్ని ఒక మెంటర్ లాగా ఆర్గనైజ్ చేసినటువంటి నాగశిరోమణి గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మహిళలంటేనే ఒక శక్తి, అలాంటి శక్తులన్నీ కూడా ఈ వేదిక మీదకి ఈ యొక్క సభ దగ్గరికి రావడం, దానికి ముఖ్య కారకులైనటువంటి నాగశిరోమణి గారికి, అదేవిధంగా వాళ్ళ యొక్క బృందానికి అందరికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే రేపన్నాడు ఏ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయాలన్నా, ఏ ప్రోగ్రాం చేయాలన్నా, మంచి కానీ చెడు కానీ ఏది చేయాలన్నా మహిళలు ముందుండాలి. రాజకీయాలలో కూడా మహిళలు ముందుండాలని, అదేవిధంగా వ్యాపారాలలో, చదువులో, అదేవిధంగా రేపన్నాడు జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలలో మహిళా శక్తి కూడా సగం వాటా ఉండాలనే ఒక ఉద్దేశంతో మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది కనుక రేపు రాబోయే రోజులన్నీ కూడా మహిళలవే. సో దానికి మీరందరూ కూడా సందిగ్ధంగా ఉండాలి. ఇప్పటికే రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో 50% మహిళలకు ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని కూడా మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. చాలా ఏళ్ల నుంచి కష్టపడుతున్నటువంటి నాయకురాలు, అదేవిధంగా కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకురాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ యొక్క వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా. రాజకీయాలంటే ఏదో ఇన్స్టెంట్ 15-20 రోజుల కింద వచ్చి టికెట్ తీసుకొని గెలవడం కాదు. మొత్తం గ్రౌండ్ లెవెల్లో, రూట్స్ లెవెల్లో మహిళలు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ప్రతి బస్తీలలో, వాడలలో, అదేవిధంగా సమాజం పట్ల ఒక
అమితమైన ప్రేమ, సమాజంలో సేవ చేయాలనే గుణం ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా చదువుకున్నటువంటి మహిళలు ఎవరైనా ఉంటే వాళ్లకు మేము అండగా ఉంటాం. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లలో ఖచ్చితంగా రేవంత్ అన్న గారు ఈ ఎజెండా మీదనే రాబోయేటటువంటి ఎలక్షన్లలో టికెట్లు కేటాయిస్తాడని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంతేకాదు రాజకీయాలనే కాదు, చదువులో కూడా ముందుంటారు, వ్యాపారాలలో కూడా ముందుంటారు. రేపు తీసుకునేటటువంటి అన్ని నిర్ణయాలలో మీ వాటా సగం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహిళలు అంటేనే కొంచెం భయంతో ఏదైనా పని చేయాలంటే వెనుకకై అడిగేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మహిళలలో కొంతమంది ధైర్యంగా ఏడుదాకైతే ఆడదాకైతుందని పోయే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందే ఇక్కడికి వచ్చిరని నేను అనుకుంటున్నా. చాలామంది కూడా ఇంట్లలోనే, ఈరోజు కూడా ఇంట్లలోనే ఉండి భయంతో రాలేకపోయినటువంటి మహిళలకు కూడా మీరందరూ కూడా ఇన్స్పైర్ చేసి వాళ్ళకు ధైర్యాన్ని నింపి రేపు రాబోయే కాలం మన మహిళలదే అని చాటి చెప్పాలని కూడా నేను ఇక్కడున్న మహిళలని వేడుకుంటున్నా. మీరందరూ ఇళ్లకి వెళ్ళి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు ఒక ఇన్స్పిరేషన్, రోల్ మోడల్గా ఉండాలని కూడా నేను భావిస్తున్నా. అంతేకాదు మహిళలు సమాజ సేవలో కూడా ముందుంటారు, సమాజం హితం కోరుకునేటటువంటి వాళ్ళు అని కూడా మహిళలు చాటి చెప్పాలని కూడా ప్రత్యేకంగా ఇక్కడున్న మహిళా లీడర్లకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మహిళా సోదరుమణులకు అందరికీ, అదేవిధంగా ఇక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి మన శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమూల్యమైన సందేశాన్ని అందించారు మా మహిళా దినోత్సవం రోజు మహిళలందరికీ కూడా. కడతాల ధనులతో ఆయనని సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. కడతాల ధ్వనులండి, ఆయన్ని సన్మానించుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే మా కాలనీ పెద్ద అయినటువంటి శ్రీనివాస్ గారు, శివారెడ్డి గారు, మన ఎస్ఆర్ నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారిని నాగమణి గారు సన్మానిస్తా ఉన్నారు. అందరూ కర్తాలు పనులు చప్పట్లు. బాబీ గారు అక్కలంటే చాలా గౌరవం, వెనకాలంటే ముందు నడిపిస్తాడు. సత్కరించుకుంటున్నారు శ్రీ నాగశిరోమణి గారు. మహిళలందరూ కూడా కడతాల దంతో వాళ్ళని అనుబంధించాలండి. కడతాల ధ్వనులండి. వేదిక మీద ఉన్న వారందరినీ సన్మానిస్తున్నటువంటి నాగశిరోమణి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఉమెన్స్ డే సందర్భంగా మహిళలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరి తరఫు నుంచి కూడా ఆవిడ మరి చీఫ్ గెస్టులుగా అందరినీ పిలిచి మరి అందరినీ మహిళా దినోత్సవం రోజు మరి ఒక పురుషుడు ఉంటేనే ఒక మహిళ అనే విధంగా మరి ఉంటుంది. కాబట్టి పురుషులు లేనిది మరి బ్యాక్ సపోర్ట్ గా ఇంట్లో కానీ బయట కానీ మహిళలకి పురుషులు సపోర్ట్ గా ఉంటేనే ఏదైనా లెఫ్ట్ సైడ్ దిగాలి.
అర్థమే అవుతుంది